बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाह अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला सय्यदुल मुरसलीन नबीयुना मुहम्मद व अला आलिहि अस्हाबिहि अजमाइन अम्मा बाद लक़द कान लकुम फी रसूलिल्लाहि उस्वतुन हसना। స్టేజ్ పైన ఉన్నటువంటి ధర్మ పరిచయ కమిటీ కన్వీనర్ బాహుద్దీన్ గారికి, గురువులు పెద్దలు ఫజలుర్ రెహమాన్ సార్ గారికి, ఇక్కడ హాజరైన నా సీనియర్ దాయిలకి, విద్యార్థులకి, ఉపాధ్యాయులకి, కార్యక్రమాన్ని వీక్షిస్తున్న అందరికీ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. అల్హమ్దులిల్లాహ్, మాషాల్లా. బాగున్నారా అందరూ? హలో సార్, బాగున్నారా? పెద్దలు ఉన్నారు, మాట్లాడడానికి కొంచెం భయంగా ఉంటుంది, అయినా పర్లేదు, మాట్లాడడానికి ప్రయత్నాలు చేయండి. ఈ మధ్య రీసెంట్గా జరిగిన ఒక చిన్న విషయం చెప్తాను మీకు. ఒక కాలేజీలో లెక్చరర్ ఫిజిక్స్ క్లాస్ జరుగుతూ ఉంది. దాదాపుగా ఒక క్లాస్లో 2 వరుసలు ఉన్నాయి. ఇటువైపు ఒక రో, ఇటువైపు ఒక రో ఉంది. 100 మంది కూర్చుంటారు. ఆ 100 మెంబర్స్లో రీసెంట్ ఒక 2 months 3 months జరిగిన ఇన్సిడెంట్. ఒకవైపు అంతా అది ఎలాంటి ఒక కాలేజీ అంటే అమ్మాయిల కాలేజు. ఆ కాలేజీలో ముస్లిమ్స్ ఉన్నారు, నాన్ ముస్లిమ్స్ ఉన్నారు. బట్ ప్రాబ్లం ఏమొచ్చింది అంటే ఒక రో మొత్తం ముస్లిమ్సే కూర్చుంటారు. వాళ్ళు పరదాలు వేసుకునే వాళ్ళు, మొత్తం వాళ్ళే కూర్చుంటారు. ఇంకొక రో మొత్తం నాన్ ముస్లిమ్స్ కూర్చుండేవారు. ఇటువైపు నుంచి కంటిన్యూ సౌండ్ వస్తుంది, ఇటువైపు నుంచి అసలు సౌండే రాదు. ఇటువైపు నుంచి కంటిన్యూస్ సౌండ్ ఏమొస్తుంది అంటే వాళ్ళు చెప్పేటప్పుడు వాళ్ళకి డౌట్స్ ఉంటాయి, అడుగుతారు. మధ్యలో గ్యాప్ ఏమన్నా వచ్చిందంటే మాట్లాడుకుంటారు, అన్నీ ఉంటాయి. వీళ్ళు బిగించుకోబోయి ఉంటారు, ఇట్లా స్ట్రక్ అయింటారు. ఇంకొక విషయం గమనించింది ఏమంటే ఈ మొత్తం రో వాళ్ళు వాళ్ళతో మాట్లాడరు, ఇటువైపు ఉన్న రో వాళ్ళు వీళ్ళతో మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళు ఎవరో మాకు సంబంధం లేదు వాళ్ళు, వీళ్ళు అనుకోవడం. ఎందుకు? ముసుగులు వేసుకొని వచ్చినారు. వీళ్ళ ఉద్దేశం ఏంటి? మాకు వాళ్ళకు సంబంధం లేదు, వాళ్ళు వేరు, మొత్తానికి మేము వేరు, మొత్తం టోటల్ డిఫరెంట్ ఉన్నారు. సో సమస్య దీనివల్ల ఎందువల్ల వచ్చింది అంటే, ఈ సమస్య మనం పక్క వాళ్ళ వల్ల, అంటే నా పక్కన కూర్చున్న వాడి వల్ల నేను ఎప్పుడైతే భద్రంగా లేను, నాకు వీడితో సమస్య ఉంది అని మన మైండ్లో ఎప్పుడు ఫిక్స్ అయిపోతుందో అప్పుడు వాళ్ళతో మనం ఫ్రీగా మూవ్ అవ్వలేం. ఇదే సమస్య మన పిల్లలు చదువుకునే ప్రతి స్కూల్లో ఉంది, ప్రతి కాలేజీలో ఉంది, మన అన్నదమ్ములు పనిచేసే ప్రతి ఆఫీస్లో ఉంది, ప్రతి చోట ఉంది. లేదు అనేది ఎక్కడ లేదు, మొత్తం ప్రతి చోట ఉంది ఈ విషయం. వాళ్ళ మైండ్లో నిలబడిపోయిన ఒకే ఒక విషయం ఏంటి అంటే, నేను వీళ్ళ వల్ల భద్రంగా లేను, వీళ్ళు నా వల్ల, వీళ్ళ వల్ల నాకు ఏదో ఒక సమస్యలు వస్తాయి అని ఒకరితో అనుకుంటున్నారు. దీనికి మేజర్ రోల్ పోషించే వాళ్ళు మాత్రం ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇలా ఉన్న ఒక సందర్భంలో పిల్లల్ని ఒక 2 months గమనించిన తర్వాత జనరల్గా వాళ్ళు మొత్తం అందరూ ఇటువైపు వాళ్ళు నాతో మాట్లాడడం ఫ్రీగా మొదలుపెట్టినారు. వాళ్ళకి అర్థమైంది. కానీ వాళ్ళకున్న డౌట్ ఏంటంటే, రిజిస్టర్లో నన్ను పరిచయం చేసిన పేరు అశోక్ కుమార్, గడ్డం ఉంది, మీసాలు, ముఖం చూస్తే వేరే, పేరు చూస్తే వేరే, తెలుగు ఏమో బాగా మాట్లాడతాను. వాళ్ళు అనుకున్నారు మా సారే, వీళ్ళు అనుకున్నారు మా సారే. ఇద్దరికి వచ్చిన సమస్యని ఒకరోజు ఒక పాప లేచి డౌట్గా అడిగేసింది డైరెక్ట్గా, మీరు ముస్లిమా హిందువా? అస్సలు సంకోచం లేకుండా స్ట్రైట్గా లేచి, ముందే ఎంతో క్లారిటీ చెప్పండి, ముందు మీరు ముస్లిమా హిందువా? స్ట్రైట్గా అడిగితే వాళ్ళు, నేను అప్పుడు వెంటనే ఆ విషయం చెప్పాను అనుకో, వాళ్ళకి డైజెషన్ జరగదు.
ఇప్పుడు దాకా బాగానే మాట్లాడినాడు, మాతో బాగానే ఉన్నాడు, తీరా చూస్తే పేరు అశోక్ కుమార్, ఇప్పుడు అదంట ఇదంట సమస్యలు వస్తాయి. అలాంటి చోట అలాంటి విషయాలు మాట్లాడకూడదు, వదిలేశాను. ఆగస్టు 15th వచ్చింది. కాన్స్టిట్యూషన్ గురించి దాదాపుగా ఒక 1 hour చెప్పాను. దాదాపు ఒక 1 hour. నా క్లాస్ దొరికేది ఒక 1 hour. కాన్స్టిట్యూషన్లో అసలు రిలీజియన్ అంటే ఏంటి, క్యాస్ట్ అంటే ఏంటి, ఇద్దరికి ఉన్న సంబంధాలు ఏంటి, డిఫరెన్స్ ఏంటి, సో మన రాజ్యాంగం అనేది ఎవరికి ఎలాంటి హక్కుల్ని ఇస్తుంది, ఎలాంటి బాధ్యతల్ని షేర్ చేసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కంప్లీట్గా వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత నేను గమనించినటువంటి ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, నెక్స్ట్ ఒక 10 రోజుల్లోనే ఇటువైపు ఉన్నోళ్ళు ఇటువైపు, ఇటువైపు ఉన్న వాళ్ళు ఇటువైపు సగం మంది షఫుల్ అయినారు. వాళ్ళల్లో వీళ్ళు, వీళ్ళల్లో వాళ్ళకి బెస్ట్ దోస్తుల్ని ఎత్తుక్కున్నారు. ఒక 1 month తర్వాత చూసినా, ఆహా చాలా అందంగా ఉంది క్లాసు. ఇది యాక్చువల్గా నేను భయపడి మాట్లాడకుండా ఉంటే పాసిబుల్ కాదు. ఎప్పుడైతే మనం ఈ ఐక్యతను తీసుకురావడానికి మన ప్రయత్నం మనం చేస్తామో, మన పక్కింటి వాడితో, మన పొరుగింటి వాడితో, మన వేరే రిలీజియన్ ఫాలో అయ్యే వాళ్ళతోనైనా సరే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మనం చాలా బలంగా నమ్ముతాం అదేంటి అంటే ఒకే జంట సంతానం అని. ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్వేషాలు చిమ్మడానికి మన పైన జరుగుతున్నటువంటి దాడి చిన్న స్థాయిలో లేదు, చాలా ఉధృతంగా ఉంది. అలాంటప్పుడు మనం మాట్లాడకుండా మౌనంగానే కూర్చుంటే మాత్రం నష్టపోయేది మొట్టమొదట మనమే. ఎవరన్నా నష్టపోయే వాళ్ళలో వాళ్ళున్నారు వీళ్ళున్నారు నేను లేను అనుకుంటే మాత్రం అదే అటు తిరిగి ఇటు తిరిగి మొట్టమొదట నష్టపోయే వాళ్ళ మనమే వస్తాం. సో నేను ఇంతకుముందు చెప్పినటువంటి 4 క్లాసులు అయినాయి. ఈ 4 క్లాసులలో ముహమ్మద్ వారి ప్రస్తావన బైబిల్లో అన్న టాపిక్లో కంటిన్యూగా కొన్ని విషయాలు మాట్లాడుతూ వస్తున్నాం. అందులో రాసుకునే వాళ్ళు ఎవరైనా అసలు ముహమ్మద్ వారి గురించి బైబిల్లో ఉందా లేదా అన్న విషయం, ఖురాన్లో ఏ ఆయత్ సాక్ష్యం ఇస్తుందని చెప్పి మనం కొన్ని విషయాలు చెప్పాము. ఎవరి దగ్గరన్నా ఉందా ఆ నోట్స్? కొత్తగా తెచ్చినారా ఈరోజే? ఉన్నారా? ఇక్కడ ఉన్న విద్యార్థులు మాట్లాడాలి. ఏసీ తెలుసా మీకందరికీ? ఇటు చూడండి ఒకసారి. ఏసీ తెలుసా మీకు? ఏసీ తెలీదా? ఎయిర్ కండిషన్ తెలుసా? ఏసీ అమ్మేవాడి దగ్గరికి ఒకరు పోయి కొన్నారంట. కొనేటప్పుడు ఏం చెప్పినాడు తెలుసా షాప్ ఓనరు? ఏసీని 20 degreesలో పెట్టండి, మీకు కరెంటు బిల్లు తక్కువ వస్తుందని చెప్పినారంట. ఎంతలో? మీరు కాదు సార్, వీళ్ళు ఏమన్నా మాట్లాడతారేమో అని ప్రయత్నం చేస్తాను. ఏసీని 20 degrees దగ్గర ఉంచండి, కరెంటు బిల్లు తక్కువ వస్తుంది అని చెప్పినారంట. ఎంత డిగ్రీలు? 20 అంటే తెలుగులో 20. వాడు పోయి ఇంటికి పోయి ఏం చేసినాడు తెలుసా? ఇట్లా కదా గోడకు వేయాల్సింది ఏసీని, ఇట్లా తిప్పి పెట్టినాడంట. వినిపిస్తుందా? ఇది కదా 0 degree. ఏసీని ఏం చేసినా తెలుసా? గోడకి 20 degrees తిప్పి ఇట్ట పెట్టినాడంట. మ్యాథమెటిక్స్లో ఈ లైన్కి యాంగిల్ ఎంత? 90 degrees కదా. కానీ ఏసీని 20 degreesలో అడ్జస్ట్ చేయండి అంటే టెంపరేచర్ కదా తగ్గియాలా. టెంపరేచర్ని కూడా దేనిలో మెజర్ చేస్తారు? డిగ్రీలే. వీనికి ఏం అర్థమైంది? ఏసీని 20 degreesలో పెట్టాలంటే గోడకి వెళ్ళి ఇట్ట పట్టుకోకుండా ఇట్ట తగిలించినాడు. ఈ రకమైన అద్భుతమైన అండర్స్టాండింగ్ లెవెల్స్ వినిపిస్తుందా? వీడు ఇటు తిప్పడానికి కరెంటు బిల్లు తక్కువ రావడానికి ఏమైనా సంబంధం ఉందా? ఏం సంబంధం లేదు కదా. అలాగే ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఒక విషయం ఏం చెప్పదలుచుకున్నారంటే, ఎఫర్ట్ ప్లస్ రాంగ్ టూల్ ఇజ్ ఈక్వల్ టు నో రిజల్ట్. ఎఫర్ట్ ప్లస్ రాంగ్ టూల్ ఇజ్ ఈక్వల్ టు నో రిజల్ట్. ఎఫర్ట్ అంటే మీరు శ్రమ ఉంచుతున్నారు, ప్రతి నెల ఇక్కడికి వస్తున్నారు, ఇక్కడ కూర్చుంటున్నారు, చాలా విషయాలని సాక్రిఫైస్ చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. కానీ టూల్, ఉపయోగించే టూల్ రాంగ్ టూల్ ఉంది. ఎలాగా?
ఒక నట్టు బయటికి తీయాలంటే ఏముండాలి? స్క్రూ డ్రైవర్ కదా ఉండాలి. నువ్వు స్పానర్ ఎత్తకపోయి సంవత్సరం అంతా తిప్పినొచ్చదా? వచ్చే ఛాన్స్ ఏమన్నా ఉందా? రాదు. అంటే మీరు ఎఫర్ట్ ఉండాలి. ఎఫర్ట్తో పాటు ఏముండాలి మీ దగ్గర? రైట్ టూల్ ఉండాలి. ఎఫర్ట్ ప్లస్ రైట్ టూల్ ఆల్వేస్ గివ్స్ అస్ సక్సెస్. అలాగే మీరు చెప్పాల్సింది, నేర్చుకోవాల్సింది దావత్ పని మొత్తంలో మూడు విషయాలు. ఒకటి, నాకు మా గురువులు చెప్పిందని ఆ 3 విషయాల్లో మొదటిది ఏంటి అంటే తౌహీద్, రిసాలత్, ఆఖిరత్. తౌహీద్ మీకు ఒక బుక్ గ్రంథంలో ఇచ్చారు. కన్వీనర్ గారు బహుద్దీన్ సార్ గారు ప్రతి నెల దాన్ని బైహార్ట్ చేయమని చెప్తున్నారు. ఒక కార్యక్రమం జరిగిపోతా ఉంది. ఇక రెండో విషయం మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే రిసాలత్, ప్రవక్తల పరంపర. ఈ 2 అయిపోయిన తర్వాత మీరు చెప్పాల్సింది ఏంటి? ఆఖిరత్. ఆల్రెడీ మీరు పని స్టార్ట్ చేసేసారు. మీ దగ్గర చాలా వర్క్ ఉంది. మీరు ఏమీ తెలియదు అనుకుంటే మాత్రం మీకు తెలుసున్న విషయం మీకు తెలియట్లే ఇంకా. వింటున్నారా? సో కాబట్టి చెప్పే విషయాలు కొంచెం జాగ్రత్తగా వినండి. విన్న దానిలో పూర్తిగా అర్థం కాకపోయినా 1-2 విషయాలన్నా నాకు మళ్ళీ తిరిగి చెప్పాలా. ఓకే? ఉన్నారా లేరా? మొత్తం అంతా మా బ్యాచ్ వాళ్ళే. నేను చెప్పిన విషయాలు ఎప్పుడు మీరు చెప్పారు కదా మొత్తానికి. నాకు కూడా మా సార్లు చెప్తే అస్సలు అర్థం కావు. ఒకేసారి అర్థం కావు నాకు కూడా. ఈ చదువు ఏందో, ఇదేందో, ఈ కాలేజ్ ఏందో పెద్ద కష్టంగా ఉండేది. కానీ ఒకేసారి దాన్ని వదిలేస్తే మాత్రం రాదు. కాబట్టి మనమంతా ఒకే బ్యాచ్. లెసన్ అయిపోయేటప్పటికి లాస్ట్కి 1-2 విషయాలన్నీ అర్థమయ్యేటి. నాకు ఎలా చెప్తే అర్థమవుతుందో మీకు అలాగే చెప్తాను. నిదానంగా మాట్లాడదాం. ఒక 2 విషయాలు చెప్తాం. ఎవరో ఒక్కొక్కరు 2 విషయాలు చెప్పాలి నాకు. రైటా? పలకరు. ఉన్నారా లేరా? హలో, ఉన్నారా లేరా? చెప్తారా 2 విషయాలు? రెండే 2 విషయాలు. రైటా? రైట్. అందులో మొట్టమొదటిది ప్రవక్తలు అంటే ముహమ్మద్ వారి ప్రస్తావన బైబిల్లో ఉంది అనడానికి మనం ముందు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అంటే ఖురాన్ నుంచే కదా మొదలు పెట్టాలి. సూరా అరాఫ్లో 157వ వచనం ఇలా ఉంది. ఆ ప్రవక్త ఒక్క నిమిషం. అరాఫ్ 157. సందేశహరుణ్ణి, నిరక్షరాసి అయిన ప్రవక్తను అనుసరించేవారు కరుణించబడతారు. అతని ప్రస్తావన తమ వద్ద ఉన్న తౌరాతులో, ఇంజీలు గ్రంథాలలో లిఖితపూర్వకంగా లభిస్తుంది. జస్ట్ ఆయత్ రాసేయండి చాలు, ఇంకేమొద్దు, నేను రాస్తాను. సో సూరా ఆరాఫ్ 157. సో దాని మీనింగ్ మొత్తం ఏంటి అంటే ముహమ్మద్ ప్రవక్త వారి గురించి బైబిల్లో ఉందన్న విషయం మనం ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాం? ఖురాన్ నుంచే కదా మాట్లాడుతున్నాం. మొత్తానికి మనం లాస్ట్ క్లాస్లో మాట్లాడుకున్నట్లుగా మొత్తం ఎన్ని గ్రంథాలు తెలుసు మనకు? ఎన్ని గ్రంథాలు తెలుసు? 4. ఏంటేంటవి? తౌరాతు, ఇంజీలు, జబూర్, ఖురాన్ కదా. ఇందులో ఖురాన్ని ఫుర్ఖాన్, గీటురాయి అని కూడా అంటామా? గీటురాయి అన్న పదానికి అర్థం ఏంటి? ఏది నకిలీదో ఏది ఒరిజినలో వేరు చేసి చెప్పేది. సత్యమేదో అసత్యమేదో డిఫరెన్షియేట్ చేసి చెప్పేది. అందుకే దాన్ని మనం ఏమన్నాం? గీటురాయి అన్నాం కదా. సో కాబట్టి ఇక్కడ చెప్పినట్లుగా అంటే ముహమ్మద్ వారి ప్రస్తావన ఎందులో ఉంది? వారి దగ్గర వారి గ్రంథాల్లో ఉంది. వారి దగ్గర ఆల్రెడీ ఏమేమి గ్రంథాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర అంటే తౌరాత్ ఉంది, జబూర్ ఉంది, ఇంజీల్ ఉంది. మరి ఈ మొత్తం వేరు గ్రంథాల్లాగా ఉన్నాయా, ఒకే బుక్ లాగా ఉన్నాయా? తౌరాత్ అంటే ఎవరిపైన అవతరించబడింది? మూసా అలైహిస్సలాం, అంతేనా? జబూరు దావూద్ అలైహిస్సలాం, ఇంజీలు వెరీ గుడ్ ఈసా అలైహిస్సలాం కదా. అంటే వారి దగ్గర ఉన్న గ్రంథాలలో ఎవరి గురించి రాసి ఉందంట? సందేశహరుణ్ణి, నిరక్షరాసైన ప్రవక్తను గురించి రాసి ఉందంట. అంటే బైబిల్లో ముహమ్మద్ వారి ప్రస్తావన ఉంది
అన్న విషయం ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు మనకి ముందు? ఖురాన్. మరి అలాగే ఇంకొక ఆయతని మనం గమనిస్తే సూరా సఫ్ 61వ సూర 6వ ఆయత్ చదివితే, మరియు మర్యం కుమారుడు ఈసా తన జాతి వారితో ఇలా అన్నది జ్ఞాపకం చేసుకోండి. ఓ ఇజ్రాయిల్ సంతతి వారలారా, నిశ్చయంగా నేను మీ వద్దకు పంపబడిన అల్లాహ్ యొక్క సందేశహరుణ్ణి. నాకు పూర్వం వచ్చి ఉన్న తౌరాతు గ్రంథాన్ని ధృవపరుస్తున్నాను, మరియు నా తరువాత అహ్మద్ అనే సందేశహరుడు రాబోతున్నాడు అనే శుభవార్తను ఇస్తున్నాను. ఇది ఎవరు పలికినది అంటే ఖురాన్ 61:6. ఎవరు చెప్పినట్లుగా ఉంది ఇక్కడ అంటే మర్యం కుమారుడు ఈసా ఇలా అన్నారు అని ఎందులో ఉంది? ఖురాన్లో చెప్పబడి ఉంది. ఆయన ఏం చెప్తున్నారంట? ఓ ఇస్రాయిల్ సంతతి వారలారా, నిశ్చయంగా నేను మీ వద్దకు పంపబడిన అల్లాహ్ యొక్క సందేశహరుణ్ణి, అంటే నేను ఒక ప్రవక్తను. నాకు పూర్వం వచ్చి ఉన్న తౌరాతును, ఆయన కన్నా ముందే ఎవరు వచ్చున్నారు? మూసా అలైహిస్సలాం ప్రవక్త వారు ఉన్నారు కదా, ఆయనను ధృవపరుస్తున్నాను. ధృవపరుస్తున్నానంటే అర్థం ఆయన వచ్చి ఉన్నారు, ఆయన తర్వాత నేను వచ్చానని చెప్పి ఆయన ముందు ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకోవాలి ఫస్ట్. ఆయనను ధృవపరుస్తున్నారు, మరియు నా తర్వాత అహ్మద్ అనే సందేశహరుడు రాబోతున్నారు, అంటే ఆయన తర్వాత ఇంకొక ప్రవక్త రాబోతున్నారన్న శుభవార్తను కూడా ఇస్తున్నానని చెప్పి ఎవరు చెప్తున్నారు అంటే ఇక్కడ ఈసా అలైహిస్సలాం వారు చెప్పారు. సరే, ఇక మీదట మనం ఒకసారి బైబిల్ రెఫరెన్స్లను ఒకసారి పరిశీలిస్తే అక్కడ ఉందా లేదా అన్న విషయం. యోహాను గ్రంథం 1వ అధ్యాయం 19, 20 వచనాలు చూస్తే, ఇక్కడ యోహాను వారు బాప్తిస్మం ఇస్తున్నారు. బాప్తిస్మము అంటే ఏంటో పోయినసారి ఒకసారి చెప్పాను. ఎవరికైనా గుర్తుందా సార్? మీరు కాదు. బాప్తిస్మం అంటే ఏంటి? ఇక్కడ ఉన్న వాళ్ళు మీరు ఎవరికైనా గుర్తుందా? బాప్తిస్మం, మనము ముస్లింగా మారాలంటే ఏం చేయాలా? కలిమా చదవాలి, అంతే కదా. మరి ఆ కాలంలో బాప్తిస్మం ఇవ్వడము అంటే కలిమా లాంటిది. సరే, అక్కడ బాప్తిస్మం ఇస్తే యోహానుని ఎవరు అని తెలుసుకోవడానికి ఎవరికి ఒక సందేహం వచ్చింది అంటే యూదులకు వచ్చింది. యూదులే కదా ఎక్కువ మంది పండితులు ఉన్న వాళ్ళకు ఒక సందేహం వచ్చింది. యోహాన్ ఎవరో, ఆయన బాప్తిస్మం ఇస్తున్నాడు, ఆయన ఎవరో తెలుసుకోవాలని చెప్పి ఆయన దగ్గరికి ఎవరిని పంపించారు అంటే లేవీయులను పంపించారు. పంపించినప్పుడు వాళ్ళు 3 ప్రశ్నలు అడిగారు. ఏంటవి అంటే ఇక్కడ యోహాను 1వ అధ్యాయం 19వ వచనం చదువుతున్నాను నేను. నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను వద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే. యోహాను గారిని లేవీయులు అడగగా నీవెవరవు అని ఆయన ఏం సాక్ష్యం ఇచ్చాడు? ఆయన అంటున్నారు, అతడు ఎరుగననక ఒప్పుకొనెను, క్రీస్తును కానని ఒప్పుకొనెను. అంటే మొదటి ప్రశ్న వాళ్ళు అడిగేసినట్లుగా ఉంది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే క్రీస్తుని కాను అని ఒప్పుకున్నారు. అంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే నువ్వు క్రీస్తువా అనే ఒక క్వశ్చన్ వచ్చింది. యోహాను వారు అంటున్నారు దానికి నేను క్రీస్తుని కాను. మళ్ళీ తర్వాత వచనం చూస్తే, కాగా వారు మరి నీవెవరవు, నీవు ఏలియావా అని అడుగగా అతడు కానను. మళ్ళీ రెండో క్వశ్చన్ వచ్చింది. ఎవరి గురించి అడుగుతున్నారు? ఏలియా. నీవు ఏలియావా అంటే అప్పుడు కూడా అంటున్నాడు ఏం కాదంట, నేను ఏలియాను కూడా కాదన్నారు. తర్వాత 22వ వచనం, నీవు ఆ ప్రవక్తవా అని అడుగగా కానని ఉత్తరం ఇచ్చను. మొత్తానికి ఈ వచనము అయిపోయే లోపు ఇక్కడి నుంచి 19 నుంచి 22 వచనాలు మీరు చదివితే ఈ మొత్తంలో
ఇది అర్థమయ్యే లోపలికి మనకేం తెలియాలి అంటే మొత్తంగా ముగ్గురు ప్రవక్తల గురించి ఎదురు చూస్తున్నారు. అందులో ఒకరు ఎవరు? క్రీస్తు. రెండవ వారెవరు? ఏలియా. మూడవ వారెవరు? ఆ ప్రవక్తవా? సో మొత్తానికి ఎంతమంది ప్రవక్తల కోసం ప్రజలు ఆ కాలంలో ఎదురు చూస్తున్నారంటే ముగ్గురు కోసం. వాళ్ళలో ఒకరు క్రీస్తు, ఇంకొకరు ఏలియా, మూడవ వారెవరు? ఆ ప్రవక్త. ముగ్గురు వ్యక్తులు, మూడు ప్రశ్నలు. వింటున్నారా? ఎంతమంది ప్రశ్నలు, ఎంతమంది వ్యక్తులు? ముగ్గురే కదా. ప్రశ్నలు కూడా ఎన్ని ఉన్నాయి? మూడు. మరి ఆయన ఏమన్నారంట? యోహాను గారిని అడిగితే మీరు ఏలియావా అంటే కాదన్నారు, క్రీస్తువా అంటే కాదన్నారు, మరి ఆ ప్రవక్తవా అంటే ఏమన్నారు? కాను అని చెప్పినారు. మరి వీళ్ళు ఎవరో తెలిస్తే వాళ్ళకున్న డౌట్లు ఏమైపోతాయి? క్లియర్ అయిపోతాయి. వీరిలో ఇక్కడ ఉన్న ఈ ప్రవక్తను గురించి ప్రశ్న, ఒక భేదం వచ్చింది. ఏ ప్రవక్త గురించి? ఆ ప్రవక్తవా అన్న దాని గురించి. దీన్ని ముస్లింలు ఏం నమ్ముతారు అంటే ముహమ్మద్ వారు అని నమ్ముతారు. మరి క్రిస్టియన్స్ ఏమని నమ్ముతారు అంటే, క్రైస్తవులు అది యేసు వారి గురించి చెప్పబడింది అంటారు. మిగిలిన ముందున్న రెండు విషయాలని పక్కన పెడితే మనకి ఇప్పుడు సమస్య వచ్చింది ఎక్కడి నుంచి అంటే మూడో దాని గురించి. ఆ ప్రవక్తవా అంటే చివరి ప్రవక్త గురించి ఆ ప్రవక్తవా అని అడిగినప్పుడు, లేదు ఆ ప్రవక్తను కూడా కాను నేనని చెప్పి ఎవరన్నారు? యోహాను గారు అన్నారు. మరి క్వశ్చన్ ఏంటి అంటే ఇక్కడ రెండు వర్గాల వాళ్ళు రెండు రకాలుగా దాన్ని నమ్ముతున్నారు. ఒకరేమంటున్నారు ముహమ్మద్ వారి గురించి చెప్పబడింది ఇది ఈ వాక్యం అని చెప్పి ముస్లిమ్స్ అంటే, క్రైస్తవులు ఏమంటారు ఇది కాదు యేసు వారిని గురించి చెప్పబడింది. మరి ఈ ముగ్గురిలో క్రీస్తు గురించి 1వ యోహాను 2వ అధ్యాయము 22వ వచనము. 1వ యోహాను 2వ అధ్యాయము 22వ వచనము. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు? యేసువారే. ఇప్పుడు మామూలుగా యేసువారిని ఏ పేరుతో పిలిచేవాళ్ళు అంటే యేసు అని. ఈసా అలైహిస్సలాం వారిని ఆ కాలంలో వాళ్ళు ఏమని పిలిచేవారు అంటే యేసువారని. మరి క్రీస్తు అన్న పదానికి అర్థం ఏంటి? ఇక్కడ యోహానుని ఏమని అడిగారు? క్రీస్తు అని అడిగారు. క్రీస్తు అన్న పదానికి అర్థం ఏంటి? ఎవరికైనా తెలుసా సార్? సార్ అభిషక్తుడు. కరెక్టేనా సార్? అభిషక్తుడు. ఇక్కడ ఇంకొక మీనింగ్ స్పర్శించేవాడు. అభిషక్తుడు సార్ మెస్సయ్య అంటే వాడు స్పర్శించేవాడు. మీరే కరెక్ట్ ఉంటుంది సార్. అభిషక్తుడు. సో ఇక్కడ అభిషక్తుడు అని మీనింగ్ వస్తుంది. ఇక్కడ ఇందులో 1వ యోహాను ఈయన ఆ ప్రవక్త కాదు అన్న విషయం ఇక్కడ తెలిపోతుంది. 1వ యోహాను 2వ అధ్యాయము 22వ వచనంలో యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు అంటే అర్థం యేసువారు క్రీస్తు, యేసువారే క్రీస్తు అని ఇక్కడ తేలిపోతుంది ఈ వచనంలో. ఇక ఏలియా గురించి మాట్లాడితే మత్తయి 17:12. మత్తయి సువార్త 17:12. ఒకసారి మీకు వినిపిస్తాను.
ఆ, ఇవి ఎవరు మాట్లాడిన మాటలు సరి? యేసువారే మాట్లాడారు. మామూలుగా ఇంజిల్ అంటే మత్తయి, మార్కు, లూకా, యోహాను, ఇందులో ఎక్కువగా ఎవరు మాట్లాడిన మాటలు ఉంటాయి ఇక్కడ అంటే యేసుక్రీస్తు వారు. మరి ఇక్కడ ఉంటున్నారు, అయినను ఏలియా ఇదివరకే వచ్చను. యేసుక్రీస్తు వారు సాక్ష్యం వస్తున్నారు, ఏలియా ఇదివరకే వచ్చేశారు. వాళ్ళు ఎదురు చూస్తున్న ముగ్గురు ప్రవక్తలలో ఎవరెవరున్నారు? క్రీస్తు వారు ఒకరున్నారు, ఏలియా ఒకరున్నారు, ఇంకొకరు ఎవరున్నారు? ఆ ప్రవక్త. ఆ ప్రవక్త అనే ఇక్కడ ఉన్నటువంటి ఈ పదం వాడకుండానే వీళ్ళిద్దరు ఎవరో తేలిపోయింది. ఎవరెవరు వీళ్ళిద్దరు? క్రీస్తు వారు, యేసువారే అలాగే ఏలియా అంటే ఎవరి గురించి మాట్లాడాం మనం ఇక్కడ? యోహాను గారి గురించి మాట్లాడాం. క్రీస్తు అనగా యేసువారు, ఏలియా అనగా యోహాను వారు. దీనికి సాక్ష్యాలే ఇక్కడ రాసిన ఈ వచనాలు. క్రీస్తు వారు ఎవరు, యేసువారే అని చెప్పడానికి సాక్ష్యం బైబిల్లోని ఈ వచనం. ఏలియా ఎవరు అంటే యోహాను గారే అని చెప్పడానికి సాక్ష్యం ఇక్కడ రాసినటువంటి ఈ బైబిల్ వాక్యం. మరి వీరెవరు? ఆ ప్రవక్త ఎవరు? మరి క్రైస్తవుల అభిప్రాయం ఏంటి? ఆయన యేసువారు అంటారు. యేసువారు అంటే ఆల్రెడీ యేసువారు వచ్చేసారు కదా. యేసువారు వచ్చేసారు అంటే మీరు ఎంత క్వశ్చన్లు అడిగారు, ఎంతమంది వ్యక్తుల కోసం ఎదురు చూస్తున్నారు అంటే మీరు అడిగింది 3 ప్రశ్నలు, 3 వ్యక్తుల కోసం ఎదురు చూస్తున్నారు. ఆ 3లో 2 ప్రశ్నలకి 2 వ్యక్తులు సమాధానంగా వచ్చేశారు. మరి 3వ ప్రవక్త ఎవరు? సో ఇక్కడ ఈ 3వ ప్రవక్త ఎవరు అంటే ముస్లిమ్స్ అందరూ వీళ్ళని ఎలాగ నమ్ముతారు, ఎలా విశ్వసిస్తున్నారు అంటే ఆయనే ముహమ్మద్ వారు అన్నారు. సో దీనికి సమాధానంగానే తౌరాతులో ఉన్నటువంటి ద్వితీయోపదేశ కాండము 18:18 ఆ ప్రవక్తకున్న లక్షణాలు ఏంటి అన్న విషయాన్ని మనం ఈ 18:18ని బేస్ చేసుకొని చెప్పచ్చు. దీన్ని డీటెయిల్గా మనం దాదాపు 2 క్లాసుల్లో మాట్లాడేసుకున్నాం. ఆయన ఎవరు అంటే, ఆయన లక్షణాలు ఏంటి అన్న విషయాన్ని అక్కడ మాట్లాడేశాం. సో ఈ ప్రశ్నలు, ఈ ఆ ప్రవక్తవా అన్నటువంటి ప్రశ్నకు ఈ 3 రెఫరెన్స్లని బేస్ చేసుకొని ఆ ప్రవక్త ముహమ్మద్ వారే అని మనం నిరూపించవచ్చు. ఇంతవరకు ఇక్కడ దాకా ఏమన్నా డౌట్ ఉంటే చెప్పండి. ఇప్పుడు దాకా విన్నంత వరకు ఏమైనా డౌట్ ఉందా? అంత క్లియరేనా? ఇక రెండో విషయం, ఆ ప్రవక్త అని కాకుండా ఇంకెక్కడుంది? నోట్ చేశారా? ఇవి అయిపోయిందా? సో ఇప్పటిదాకా మీరు విన్నది ఆ ప్రవక్త అన్న విషయం బైబిల్లో ఎక్కడొచ్చింది, బైబిల్లో వచ్చినటువంటి ఆ ప్రవక్తకు సంబంధించి 2 వర్గాల మధ్య ఉన్నటువంటి భేదాలని ఎలా మనం క్లియర్ చేసుకోవాలన్న దానికి మనం సమాధానం చూసాం. ఇక మూడో విషయం ఏంటి అంటే, చివరిగా ఆదరణకర్త గురించి కొన్ని విషయాలు చెప్తాను నేను ఇక్కడ. దీనితో ఈ టాపిక్ కంప్లీట్ అవుతుంది. ఆదరణకర్త. ఆదరణకర్త గురించి మామూలుగా ఇప్పటి వరకు మనం ఏం మాట్లాడుకున్నామంటే 3 ప్రశ్నలు ఉన్నాయి, 3 వ్యక్తుల గురించి ఎదురు చూస్తున్నారని చెప్పాం. మరి ఇక్కడ ఇంకొక విషయం ఉంది. అదేంటి అంటే, ఉన్న 2 ఎవరు? యోహాను గారు అలాగే యేసుక్రీస్తు వారు ఇంకొక వ్యక్తి గురించి మళ్ళీ సాక్ష్యం ఇచ్చారు. అంటే తన తర్వాత రాబోయే వారి గురించి. యోహాను 14:16 మీరు గమనిస్తే, యోహాను 14:16 14వ అధ్యాయం 16వ వచనాన్ని మీరు గమనిస్తే,
నేను తండ్రిని వేడుకుందును మీ వద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహింతును. ఆదరణకర్త అన్న పదం ఇక్కడ వచ్చింది. యోహాను సువార్త 14:16. సో ఇక్కడ నేను తండ్రిని వేడుకొందును, ఈ వాక్యాలు ఎవరు పలికారు? యేసుక్రీస్తు వారే పలికారు. ఆయన అంటున్నారు, నేను తండ్రిని వేడుకొందును మీ వద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను. దీని అర్థం మీరు ఇందాక చెప్పినట్లు నువ్వు ఆ ప్రవక్తవా అన్నవారు ఎవరని వాళ్ళు అన్నారు అంటే క్రైస్తవులు ఎలా విశ్వసిస్తున్నారని మాట్లాడుకున్నాం. యేసువారు అని అన్నారు. మరి యేసువారే ఏమంటున్నారు? ఇంకా చివరి ప్రవక్త గురించి మళ్ళీ మాట్లాడుతున్నారు. నేను తండ్రిని వేడుకొందును మీ వద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను. ఇంతకీ ఈ ఆదరణకర్త అన్న పదం తెలుగులో ఉంది. దీనికి ఇంగ్లీష్లో రకరకాల మీనింగ్లు ఉన్నాయి. కంఫర్టర్ అని, కన్సోలర్ అని, అడ్వకేట్ అని, హెల్పర్ అని, ఇలా చాలా రకాల మీనింగ్స్ ఉన్నాయి. మెసెంజర్ అని. సరే, ఇవన్నీ ఎందుకు వచ్చిన ఈ సమస్యలు అంటే మామూలుగా ప్రవక్తలందరినీ ఒకే పేరుతో అన్ని కాలాలలో మాట్లాడి ఉంటే ఇలాంటి సమస్యలు వచ్చేవి ఉండేవి కాదేమో. వాళ్ళకున్న టైటిల్స్ కొన్ని ఉంటాయి. ఉదాహరణకి నేను చివరిసారి చెప్పాను, మహావిష్ణువు గారి గురించి అయితే ఆయన పసుపు పచ్చని వస్త్రాలు ధరిస్తారు కాబట్టి ఆయన ఏ పేరుతో పిలుస్తారన్నారు? పీతాంబరుడు అన్నారు. విష్ణువు గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఎక్కడైనా నేను విష్ణువు పేరు చెప్పకుండా పీతాంబరుడు అని మాట్లాడినా ఎవరి గురించి ఏమున్నట్టుంది? అది విష్ణువు గురించి ఉండుంటుంది. అలాగే ఆయన లక్ష్మీదేవి భర్త కాబట్టి ఆయన ఇంకా ఏమని పిలుస్తారు? లక్ష్మీపతి అని కూడా అంటారు. లక్ష్మీపతి అని చెప్పి ఎవరైనా ఒక సెంటెన్స్ మాట్లాడారు ఉంటాయి, అది కూడా ఎవరి గురించి అని మనం అర్థం చేసుకోవాలి అంటే మహావిష్ణువు గారి గురించి అని. అలాగే చక్రధారి అంటే ఆయన చక్రాన్ని చేతికి ధరించి ఉంటారు కాబట్టి ఆయన ఏ పేరుతో పిలుస్తారు? చక్రధారి. ఇదంతా మనకి తెలిసిన విషయాలు ఇవన్నీ. అంటే వాళ్ళకి ఇచ్చినటువంటి బిరుదులు. ఇలా రకరకాల బిరుదులతో ప్రవక్తలు రకరకాల కాలాలలో గ్రంథాలలో వేరే వేరే పేర్లతో పిలవడం వల్ల వచ్చినటువంటి విషయాలని మనము కూలంకషంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మనకు అవన్నీ ఏంటి అని చెప్పేసి నిరూపించడానికి చాలా సులభమవుతుంది. సో ఇప్పుడు మనం మాట్లాడవలసిన విషయం ఏంటి అంటే ఆదరణకర్త. ఈ ఆదరణకర్తకి ఇక్కడ ఎలాగైతే పీతాంబరుడు, లక్ష్మీపతి, చక్రధారి ఇలాంటి రకరకాల బిరుదులు ఉన్నాయో ఈ ఒకే పదానికి ఇక్కడ కూడా కొన్ని మీనింగ్స్ ఉన్నాయి. ఆ మీనింగ్లు ఏంటి అంటే కంఫర్టర్ అని అంటే ఓదార్పునిచ్చేవారు, కన్సోలర్ అని ఎవరన్నా బాధపడుతూ ఉంటే వాళ్ళని సాంత్వన చేసేవాళ్ళు, అలాగే అడ్వకేట్ న్యాయవాది అని, హెల్పర్ సహాయకుడు అని, ఇలా రకరకాల పదాలు వాడతారు. సో అందులో ఒకటి ఏంటి అంటే దాన్ని ఆదరణకర్తకి తీసుకున్నటువంటి పేర్లు. మరి 1వ యోహాను 2వ అధ్యాయము 1వ వచనం మీరు గమనిస్తే ఇక్కడ ఆదరణకర్త గురించి చెప్పబడింది. ఒకటవ యోహాను 2వ అధ్యాయము 1వ వచనం. ఇక్కడ ఏం చెప్పబడింది అంటే ఒకసారి చదువుతాను నేను. చదవండి సార్. ఇది ఎవరు మాట్లాడారు సార్? ఒకటవ యోహాను కదా, అవునా? ఎవరి గురించి మాట్లాడారు సార్? యేసు గురించి. సో ఇక్కడ ఏమంటున్నారంటే ఆదరణకర్త ఎవరు అన్నదాన్ని కన్క్లూజన్ చేసేసారు వీళ్ళు. కన్క్లూజన్ అంటే బైబిల్లో ఆదరణకర్త అని ఎక్కడ వచ్చినా
అది ఎవరి గురించి చెప్పబడి ఉంది అని 1వ యోహానులో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఇది క్రీస్తు గురించి, యేసుక్రీస్తు వారి గురించి అని చెప్పి 2:1 సార్. 1వ యోహాను 2:1 అందులో 1వ యోహాను 2:1లో నా చిన్నపిల్లలారా మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది, ఆ ఉత్తరవాదికి బ్రాకెట్లు ఏమన్నారు, ఆదరణకర్త తండ్రి యొద్ద మనకున్నాడు. తండ్రి వద్ద ఉన్నాడు అంటే ఎలా కన్క్లూజన్ వచ్చేసింది అంటే ఇక్కడ ఆ ఆదరణకర్తని ఎవరిలాగా వీళ్ళు కన్క్లూడ్ చేశారు అంటే ముగించేశారు అంటే బైబిల్లో యేసు వారిలాగా. మనం ఏమనుకుంటాం ఆదరణకర్త అంటే? మనకి ఇంకా అసలు ఎలాంటి ఒపీనియన్ లేదు కదా, ఉందా లేదా? ఉందా? ఒక క్లారిటీ ఉందా? ఇంకొక విషయం, ఆదరణకర్త గురించి క్రైస్తవులు మొదటగా ఏమని భావించారు? ఆయన యేసుక్రీస్తు అన్నారు. అదే ఇంకొకటి యోహాను 14:26 ఒకసారి గమనించండి. యోహాను 14:26 యోహాను, థ్యాంక్ యూ సార్. యోహాను 14:26లో ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ లేక ఉత్తరవాది సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. ఇక్కడ ఏమన్నారు అంటే ఇది ఎవరు మాట్లాడారు సార్? ఇవి యేసువారు మాట్లాడింది. యేసువారు ఎవరి గురించి అని మాట్లాడుతున్నారంట? ఆదరణకర్త అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నారు యేసువారు? ఇక్కడ ఆదరణకర్తని ఎవరిలాగా చూపించారు? పర్లేదు మళ్ళీ చూడండి ఒకసారి. పరిశుద్ధాత్మ సార్, బావుదీన్ సార్. అలాగే యోహాను 15:26 ఒకసారి చూడండి సార్. 15:26 ఎవరు మాట్లాడారు సార్? ఇది యేసుక్రీస్తు వారు మాట్లాడాడు. ఇక్కడ ఆదరణకర్త అంటే ఎవరి గురించి చెప్పబడింది సార్? యోహాను 15:26 ఈ 3 చోట్ల మీరు ఆదరణకర్త గురించి మాట్లాడారు బైబిల్ రెఫరెన్స్. ఇక్కడేమో ఆదరణకర్త అంటే ఎవరని చెప్పబడింది? యేసు వారి గురించి అన్నారు. ఇక్కడేమో ఆదరణకర్త ఎవరు అంటే ఏం చెప్పబడినారు? పరిశుద్ధాత్మ అన్నారు. ఇక్కడ ఆదరణకర్త అంటే ఒకసారి మళ్ళీ చూడండి. ఇక్కడ ఆదరణకర్త అంటే కరెక్ట్ గా మీనింగ్ ఏమి ఇచ్చాడు అక్కడ? సత్యస్వరూపి అయిన ఆత్మ. ఒకసారి పూర్తిగా చదువుతాను. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా, ఆదరణకర్త ఎవరు అన్నదానికి మీనింగులు చెప్తున్నారు మనకి. భూమి ఉందనుకోండి, ధరణి, ధాత్రి, ఇలా రకరకాల పర్యాయ పదాలు చెప్తాం కదా మనము, అవునా కదా? అట్లే ఆదరణకర్త ఎవరు అంటే ఇక్కడ ఏమన్నారు అంటే యేసుక్రీస్తు వారు ఆదరణకర్త అన్నారు. మరి ఇక్కడికి వచ్చే లోపల, ఈ రెఫరెన్స్కి వచ్చే లోపల ఏమంటున్నారు? ఆదరణకర్త ఎవరు అంటే పరిశుద్ధాత్మ అన్నారు.
మళ్ళీ ఇక్కడ ఈ 15-26కు వచ్చే లోపల మళ్ళీ ఈసారి ఏమంటున్నారు ఆదరణకర్త అంటే సత్య స్వరూపి అయిన ఆత్మ అని మాట్లాడారు. ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. ఇంకొక విషయం, ఈ 3 విషయాలలో మనకి మేజర్గా కనిపిస్తున్నవి, ఒకటి ఆదరణకర్త అంటే యేసువారా లేదా ఆదరణకర్త అంటే ఆత్మ. మీరు ఈ రెండిట్లో ఒక విషయం చాలా క్లియర్గా కనిపించవచ్చు. యేసువారన్నారు, ఆత్మ గురించి మాట్లాడుతున్నారు. అంటే ఒకరేమో వ్యక్తి, ఇంకొకరు వ్యక్తి కాదు కదా, అవునా కదా? ఇది చాలా క్లియర్. 2 విషయాలు చెప్పబడిన ఈ 3 రెఫరెన్స్లలో ఒకరేమో వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు, ఇంకొకటి దేని గురించి మాట్లాడుతున్నాం? ఆత్మ, రూహ్. వ్యక్తి అంటే శరీరము, ఆత్మ, రూహ్ 2 కలిసి ఉంటేనే కదా వ్యక్తి అయ్యేది. వేరువేరుగా ఉంటే వ్యక్తి ఆ వేరుగా ఉన్న అంటే రూహ్ శరీరం 2 వేరుగా ఉంటే రెండు విషయాలు ఒకటి సరి సమానం అవ్వవు కదా. మరి అలాగే ఈ ఆత్మ యేసువారు దీని గురించి మాట్లాడాలి అంటే క్లియరెన్స్ ఎక్కడ మీరు గమనిస్తారు అంటే ఈ ఆత్మని యోహాను 16:7 ఒకసారి మీరు గమనిస్తే, యోహాను 16:7 గమనిస్తే ఆత్మ కాదు అన్న విషయము మనకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి, నేను ఒక్కొక్కటిగా చెప్తున్నాను, తగ్గించుకున్నా మన క్లియరెన్స్ కోసం. ఒకటి వినాలనుకున్నది క్లారిటీగా ఉంటే మనకి తక్కువైనా మళ్ళీ తర్వాత మీరు ఇన్ఫర్మేషన్ యాడ్ చేసుకోవచ్చు. యోహాను 16:7 ఈ 2 ఆయతులకి సమాధానం. ఎవరైనా ఓపెన్ చేస్తే చదవండి సార్. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త లేక ఉత్తరవాది మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. జజాకల్లా సార్. ఇప్పుడు ఈ 2 విషయాలు గమనించండి. ఆదరణకర్త అంటే ఒకటి యేసువారు అన్నారు, రెండోది ఆత్మ అన్నారు. చాలా సింపుల్గా ఒకే స్టేట్మెంట్లో ఈ 2 విషయాలను మీరు గమనించండి. యేసువారే ఏమంటున్నారు అంటే నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు, అంటే నేను పోయిన తర్వాత వస్తాడు. అంటే ఎవరు గారు ఆదరణకర్త? నేను కాదు అన్న విషయం ఈడ క్లారిటీ వస్తుంది. ఇంకొక విషయం ఏంటి అంటే నేను వెళ్ళిన తర్వాత పంపుతాను అంటే ఆత్మ యేసువారికి ముందు లేరా? యేసువారు ఉన్న సమయంలో లేరా? యేసువారు వెళితే గాని ఆత్మ రారా? అంటే ఆత్మ అనేది మామూలుగా మనం జిబ్రైల్ అలైహిస్సలాం దాన్ని గాబ్రియేల్గా పిలుస్తారు. ఆత్మ అనే విషయానికి అలాగే సరిసమానమైన మీనింగ్ వస్తుంది అక్కడ తీసుకునేది, పరిశుద్ధ ఆత్మ అని అంటారు. సో కాబట్టి యేసువారికి ముందు ఉన్నారు, యేసువారి సమయంలో ఉన్నారు, తర్వాత ఉన్నారు. అంటే ఒకే స్టేట్మెంట్లో ఈ 2 విషయాలని మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకొకటి ఆత్మ గురించి ఇంకొక విషయం చెప్తాను. వ్యక్తి అయితే ఆయన, వారు అన్న పదాలు వాడతారు. ఇది జెండర్ విషయానికి వస్తే ఆత్మని ఏమని మాట్లాడుతున్నారు? ఎక్కడ బైబిల్లో ఎక్కడ చెప్పబడినా దాని గురించి ఏమని ఉంది అంటే అది అని. మామూలుగా హీ షీ ఇట్ ఇట్ థర్డ్ పర్సన్ కింద తీసుకుంటాం కదా. హీ షీ వేరు, అతడు ఆమె వేరు, ఇట్ అనేది వేరు, థర్డ్ పర్సన్ కిందకి తీసుకుంటాం. ఆత్మ గురించి చెప్పబడినప్పుడల్లా దేని గురించి చెప్పబడ్డారు అంటే వ్యక్తి గురించి కాకుండా ఇట్, థర్డ్ పర్సన్ లాగా చెప్పబడినారు. కాబట్టి ఆత్మ అనేది యేసువారు కాదు. అలాగే ఈ 2 దీన్ని ఎలా చెప్పచ్చు అంటే నేను వెళితే గాని రాదు అన్న విషయము ఆయన ముందు ఉంది, తర్వాత ఉంది. కాబట్టి అది ఆయన ఆత్మకు సంబంధించిన విషయం కాదు. ఎవరి గురించి?
ఆదరణకర్త గురించి. కాబట్టి మనం మాట్లాడుకున్న ఈ 3 విషయాలు కాదు అన్న విషయాన్ని దీనితో మనం ప్రూవ్ చేయొచ్చు. దేనితో అంటే యోహాను 16:7. ఇక చివరిగా ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. ఆ వచ్చిన తర్వాత వచ్చి ఆయన ఏం చేస్తాడనే విషయాలు కొన్ని ఉన్నాయి. ఆయన పాపమును గూర్చి, నీతిని గూర్చి తీర్పు చేయనని, ఆయన లోకం మొత్తం కోసం వచ్చారని, ఇలాంటి వాటి కొన్ని విషయాలు మళ్ళీ ఉన్నాయి. ఇవి మీరు చివరిలో యాడ్ చేసుకోవచ్చు. ఆయన వచ్చి సమస్తము బోధించును. చివరిగా ఈ ఒక్క విషయం చెప్తాను నేను. ఆయన వచ్చి సమస్తము బోధించును. సమస్తము బోధించును అంటే అర్థం యేసుక్రీస్తు వారు మొత్తము బోధించారా, లేదా యేసుక్రీస్తు వారు చెప్పాల్సిన విషయాలు ఇంకా ఏమైనా మిగిలి ఉన్నాయా అంటే దానికి యేసుక్రీస్తు వారే అంటారు, నేను చెప్పు విషయములు అనేకము గలవు. ఈ రెఫరెన్స్ కరెక్ట్గా ఐడియా లేదు. 16:12లో నేను చెప్పు విషయములు అనేకము గలవు, ప్రస్తుతానికి మీరు వాటిని విశ్వసించలేరు లేదా సహించలేరు అన్న విషయం వస్తుంది. కాబట్టి ఈ విషయాలన్నిటినీ బేస్ చేసుకొని మనం ఏం చెప్పగలము అంటే యేసుక్రీస్తు వారైతే ఆదరణకర్త కిందికి మనం తీసుకోవడానికి ఈ బైబిల్ రెఫరెన్సెస్ ప్రకారము మ్యాచ్ అవ్వవు. అవే విషయాలన్నీ ముహమ్మద్ ప్రవక్త గారికి మనం అప్లై చేస్తే మీరు నేర్చుకున్న అంటే ఇక్కడ విన్న ప్రతి విషయం కూడా మీరు దానికి మ్యాచ్ అయ్యేటట్టు చేయొచ్చు. కాబట్టి ఇది ముహమ్మద్ వారి గురించి చెప్పిన విషయమే అని చెప్పి మనము మన క్రైస్తవ మిత్రులకు అర్థమయ్యేలాగా చెప్పే అవకాశం ఉంది. అంటే ఈ యేసువారా ఆత్మ అంటే యేసు వారి గురించి అని క్రిస్టియన్స్ అనుకుంటున్నారు కదా. అది చివరి విషయం. సో ఇక్కడ దాకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే చెప్పొచ్చు. వీలైతే చెప్తాను, లేదంటే గురువులు ఉన్నారు ఇక్కడ. నేను కూడా మీకన్నా ఒకరోజు ముందు చదువుకున్నాను అంతే, పెద్ద తేడా ఏం లేదు. జజాకల్లా వాకర్ దుఆనా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.